వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథలనుగా విడవను, మీ యొద్దకు వత్తును. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. చాలాసార్లు మనం అనుకుంటాము, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు, ఇక నాకు ఎవరూ లేరు అని అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ సందర్భము ఆయన సిలువ వేయబడటానికి ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఇక ఉండడని తెలుసుకొని శిష్యులు భయంలో ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు, దుఃఖములో ఉన్నారు. అయ్యో, మా ప్రభు మాతో లేకపోతే మా సంగతి ఏంటి, ఇక మేము ఒంటరివారం అయిపోతాం అని వారు భయపడుతూ ఉన్నప్పుడు ప్రభువే వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. నిజమే ప్రియులారా, ఆత్మీయంగా మరియు మానసికంగా నువ్వు ఒంటరి అయిపోయావు అనుకుంటున్నావేమో. ప్రభువు నీతో ఉన్నాడు. నువ్వు అనాథవు కాదు, నువ్వు దిక్కులేని వాడు ఎంత మాత్రం కాదు. మనుషులు విడిచిపెళ్ళినంత మాత్రాన, మనుషులు దూరం చేసినంత మాత్రాన దేవుడు నీకు దూరము అవ్వడు. ఆయన నీ వద్దకు వచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ ప్రతి పరిస్థితుల్లో నీ దగ్గరకు వస్తాడు. నీ ప్రతి కష్టంలో నీ దగ్గరకు వస్తాడు. నీ ఒంటరితనంలో నీ దగ్గరకు వస్తాడు. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నావు, నీ బెడ్ దగ్గరికి ఆయన వస్తాడు, నీ పక్కనే ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో అనాథలు అంటే కొన్నిసార్లు తండ్రి చనిపోయిన అనాథలు, కొంతమంది తల్లి లేని అనాథలు, కొంతమంది తండ్రులు ఇద్దరూ లేని అనాథలు, కొంతమంది తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా దూరమైపోయిన అనాథలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి అనాథలను 7 చూడొచ్చు. నువ్వు కూడా ఎలా ఉన్నావు? ఎవరు లేని అనాథగా ఉన్నావా? అందరూ ఉండి కూడా అనాథగా ఉన్నావా? దిగులు పడొద్దు, భయపడొద్దు. ప్రభువు నీతో ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీ దగ్గరకు వస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 7 అనాథల్లో మొట్టమొదటిగా ఎస్తేర్ అనే అనాథను మనం చూడవచ్చు. ఆమె తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. తల్లిదండ్రుల యొక్క ప్రేమ లేదు, తండ్రి యొక్క శ్రద్ధ లేదు, అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను విడవలేదు. గొప్ప సంస్థానాలన్నిటికీ ఆమెను మహారాణిగా చేశాడు. 127 సంస్థానాలలో భారతదేశం కూడా ఉంది. మన భారతదేశానికి కూడా ఒకానొక సమయంలో ఎస్తేరు రాణి అని గుర్తు చేసుకోవాలి. కాబట్టి నువ్వు అనాథమైనంత మాత్రాన నువ్వు తగ్గిపోతావని, నువ్వు కృంగిపోతావని కాదు. దేవుడు నీతో ఉంటాడు కాబట్టి నిన్ను హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మోషేను మనం చూడొచ్చు. మోషే పుట్టగానే ప్రాణభయం వలన తల్లిదండ్రులు నైల్ నదిలో పడేసి వెళ్ళిపోతూ వచ్చారు. అలాగున రాజకుమార్తె ఆయనను దత్తత తీసుకుంది. అంతేకాదు, మోషే తన సొంత తల్లిదండ్రులకు దూరం కాలేదు, కానీ పెరిగింది మాత్రం వారి సొంత కుమారుడుగా కాదు. ఇది ఎంత ఆశ్చర్యం అండి! ఇక్కడ కూడా ఒక అనాథలాగా మోషే పెరుగుతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఐగుప్తులో మోషే ఎంత గొప్పవాడయ్యాడో, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాడో మనకు తెలుసు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా చూస్తే ఆదికాండం 37:27లో యోసేపు కూడా అనాథగా మిగిలిపోయాడు. తల్లి తండ్రి ఉన్నప్పటికీ కూడా, అన్నదమ్ముళ్ళు ఉన్నప్పటికీ కూడా వారు దూరం చేశారు. అక్కడ చూసినట్లయితే ఇష్మాయేలీలకు
అమ్మివేదుము రండి అని చెప్పుకొని మిద్యానీయులు వెళ్తుండగా వారికి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయారు. అలాగా యోసేపు అందరూ ఉండి కూడా అనాథ అయ్యాడు. అయినప్పటికీ దేవుడు యోసేపును మర్చిపోలేదు. ఐగుప్తు మొత్తం మీద ఒక గవర్నర్గా, అధికారిగా దేవుడు చేస్తూ వచ్చాడు. యోసేపును మర్చిపోని దేవుడు నిన్ను కూడా మర్చిపోడు. 4వదిగా చూసినట్లయితే సమూయేలును మనం చూడవచ్చు. సమూయేలు కూడా మరి పాలు విడిచిపెట్టగానే ఆ చిన్న వయసులోనే దేవుని మందిరంలోకి వచ్చేసాడు. తల్లి పక్కన లేదు, తండ్రి పక్కన లేడు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి చూస్తే ఆ బాలుడు యాజకుడైన ఏలి యొద్ద యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా ఒక అనాథగా పెరిగాడు. ప్రభు సన్నిధిలో పెరిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు తల్లి లేదా? తల్లి స్థానంలోకి ప్రభు వస్తాడు. తండ్రి లేదా? తండ్రి స్థానంలోకి ప్రభు వస్తాడు. ఇద్దరు లేనప్పుడు ఆయన తల్లిగా, తండ్రిగా నీకు ఉంటాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఉండి కూడా నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఆయన నీకు ఎంతగానో అండగా ఉండేవాడుగా ఉంటున్నాడు. 4వ సందర్భం. 5వ సందర్భం మనం చూసినట్లయితే యోతాము, గిద్యోను కుమారుడైన యోతాను తండ్రి చనిపోయిన తర్వాత అతని సవతి తమ్ముడైన అబీమెలెకు 70 మంది సహోదరులను చనిపేసినప్పుడు ఆ సమయంలో యోతాము ఒక్కడే తప్పించుకొని దిక్కులేనివాడుగా పారిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 9:5. అయితే దేవుడు యోతామును విడిచిపెట్టలేదు. యోతాము ఎంతగానో హెచ్చింపబడుతూ వచ్చాడు. యోతాము అనాథగా ఉన్నప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు, సహాయపడుతూ వచ్చాడు. నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. అలా తర్వాత 6వదిగా చూసినట్లయితే మెఫీబోషెతును చూడొచ్చు. సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడే మెఫీబోషెతు. యుద్ధంలో తండ్రి, తాత అందరూ ఒకే రోజు చనిపోయినప్పుడు కేవలం 5 సంవత్సరాల వయసులోనే పారిపోయే క్రమంలో మరి దాది కింద పడేసినప్పుడు 2 కాళ్ళు విరిగిపోయాయి. 2వ సమూయేలు గ్రంథం 4:4. అయితే మెఫీబోషెతు విషయంలో దేవుడు ఎంతో కృప చూపి రాజ భోజనపు బల్ల దగ్గర ఉంచి రాజుకు వచ్చే మర్యాదలన్నీ కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మెఫీబోషెతును దేవుడు అనాథగా విడిచిపెట్టలేదు. 6వదిగా మనం చూస్తున్నాము. 7వదిగా మనం చూసినట్లయితే యోవాషు అనే రాజు గురించి మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1-3 వచనాలలో మనం చూసినట్లయితే రౌదా రాజైన అహజ్యా చనిపోయినప్పుడు అతని తల్లి అతల్య రాజవంశపు పిల్లలందరినీ చంపించింది. అయితే యోవాషు పసిబిడ్డగా ఉండగానే మేనత్త దేవుని సన్నిధిలో 6 సంవత్సరాలు రహస్యంగా దాచిపెట్టింది. ఇతను కూడా తల్లిదండ్రులు లేని అనాథగా దేవుని మందిరంలో పెరుగుతూ వచ్చాడు. అలాగున యోవాషు విషయంలో కూడా దేవుడు ఎంతగానో దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చూసినట్లయితే ఎంతోమంది అలాగున అనాథలుగా ఎంచబడుతూ కూడా వారు దేవుని చేత ఆదరించబడుతూ వచ్చారు, దేవుని చేత ప్రేమించబడుతూ వచ్చారు. దిక్కులేని పరిస్థితిలో ఉన్నావా? ఎవరు పలకరించలేని పరిస్థితిలో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? వేదనతో ఉన్నావా? ఒంటరితనంతో ఉన్నావా? ప్రభు నీకు సహాయం చేస్తాడు. మరలా ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తాను అంటున్నాడు. అనాథులకు ఆయన నాదుండు అవుతాడు. దిగులు పడొద్దు. నీ ప్రతి అక్కర ఆయన చూసుకుంటాడు. నీ భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. తల్లిదండ్రులు ఉన్నదానికంటే ఎక్కువగానే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సహాయపడతాడు. దిగులు పడొద్దు. ఆయన మీద ఆధారపడు. నీ ప్రతి అవసరత ఆయన చూసుకుంటాడు. నీ భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దుఃఖమంతా ఆయన తుడిచివేస్తాడు. ఆయన నీ యొద్దకు ప్రతి స్థితిలో వస్తాడు, ప్రతి కష్టంలో వస్తాడు. తల్లిదండ్రులు కూడా రాలేని పరిస్థితుల్లోకి ప్రభువు రాగలడు. తండ్రి ఆయనే, తల్లి ఆయనే, నీకు సమస్తము ఆయనే. ఇంత గొప్ప దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతుండగా ఇంకా ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా దేవుడు ఏదో ఇవ్వలేదని, ఇంకా ఏదో రాలేదని ఎందుకు కృంగిపోతున్నావు? దేవుడు సొంత సమయంలో నీ దగ్గరకు వస్తాడు, నీకు కావలసింది ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడు, ఊహించిన దానికంటే అధికంగా ఇస్తాడు. దాని కొరకే నువ్వు కూడా సిద్ధపడి
ప్రభు మీద విశ్వాసంతో ఉండాలని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు ఒత్తును అనే మాటను బట్టి బైబిల్లో అనేకులు అనాథలుగా కనపడుతూ వచ్చారు. అయితే వారిని విడిచిపెట్టక గొప్ప చేశారు, రాజులుగా చేశావు, అధికారులుగా చేశావు, అధిపతులుగా రాణులుగా చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరైతే ప్రభువా అందరూ ఉండి అనాథలుగా ఉన్న కొంతమంది, అందరూ లేక అనాథలుగా ఉన్న ఎవరైనప్పటికీ కూడా ప్రభువా వారికి మీరే సహాయం చేసి వారి అక్కర్ల అవసరతలు తీర్చి ఆదరించి ధైర్యపరిచి హెచ్చించి సహాయపడమని ఈ మాటలు వింటున్న వారు ఎవరు బలహీనంగా ఉన్నారో బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, సమాధానంతో నెమ్మదితో నింపి ఈ దినం పనులు, ప్రయత్నాలు, ప్రయాణాలు, పరీక్షలన్నీ సఫలం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ అనాథులకు నాదుండైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించి ఆదరించునుగాక. ఆమెన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము